బ్రిటన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 27 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ జరగనుంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ చేపట్టనున్నారు. మరోసారి ఇంజనీర్ ఇన్ చీఫ్లను కమిషన్ విచారణ చేయనుంది. ఇద్దరు మాజీ ఈఎన్సీలు తప్పుడు సమాచారం ఇచ్చారని కమిషన్ భావిస్తోంది. ఈఎన్సీలను మరోసారి విచారణ చేయాలని నిర్ణయించింది. ఇద్దరు మాజీ ఈఎన్సీలతో పాటు ప్రస్తుత ఈఎన్సీని విచారణ చేయాలని నిర్ణయించింది. ఇదే విషయం సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఈ నెల 27 నుంచి కాళేశ్వరం విచారణ కమిషన్ మరోసారి విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి పలు విడతలుగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి చంద్రఘోష్ దీనికి సంబంధించి కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇప్పటికి సంబంధించి ఈఎస్సీలను కానీ అదేవిధంగా ఐఏఎస్లను వీళ్ళందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. అయితే మరోసారి కూడా ఈఎల్సీలను విచారణ చేయాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా ఈఎల్సీలు కొద్ది తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా కూడా కమిషన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి సంబంధించిన సమాచారానికి సంబంధించి కమిషన్ వద్ద ఉన్న సమాచారానికి అదేవిధంగా ఈఎన్సీలు ఇచ్చిన సమాచారానికి టాలీ కావట్లేదని చెప్పేసి కాస్త అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే వారు చెప్పిన సమాధానంగానే వారు ఇచ్చిన అఫిడవిట్లు ఏవైతే ఉన్నాయో అఫిడవిట్లలో సమాచారం కాస్త సెట్ కాకపోవడంతో వారు పిలిచి మరోసారి కూడా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి ముగ్గురు ఈఎన్సీ నెల 27 నుంచి కూడా పిలవాలని చెప్పేసి భావిస్తుంది. ఈ ముగ్గురు ఈఎన్సీలలో ఇద్దరు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒకరు ప్రజెంట్ ఉన్న ఈఎన్సీ కూడా ఉన్నట్టుగా కూడా కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆ ముగ్గురికి సంబంధించి వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్టు ఈ రోజే తాజాగా వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 27 నుంచి కూడా వాళ్ళని పిలిచి మరోసారి వారి నుంచి సమాచారం సేకరించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదేవిధంగా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ను కూడా అన్నింటినీ దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగతా సమాచారం సంబంధించి ఇప్పటికే ఐఏఎస్ లను కూడా విచారణ పిలిచి చేసింది. కాబట్టి దీనికి సంబంధించి పొలిటికల్ గా కూడా కొందరిని విచారణ చేయాలని చెప్పేసి ఇప్పటికే భావించింది. గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారిని, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖను తన వద్ద ఉంచుకున్న మాజీ సీఎం కేసీఆర్ కూడా పిలిచి విచారణ చేయాలని చెప్పేసి కమిషన్ భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ లోపే సమాచారాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసేందుకు కూడా కమిషన్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈఎన్సీలు ఇచ్చిన సమాచారం టాలీ కాకపోవడంతో మరోసారి కూడా పిలిచి వారు ఇచ్చిన అఫిడవిట్లకు అదేవిధంగా కమిషన్ వద్ద ఉన్న సమాచారాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలని కూడా చూస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ ఈ నెల 27 నుంచి కూడా మరోసారి పిలిచి విచారణ చేయనుంది. వారి నుంచి పిలిచి ఆ సమాచారం సంబంధించి పూర్తి స్థాయిలో సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ లెవెల్లో సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేరుగా పొలిటికల్ లీడర్లకు సంబంధించి ఏవైతే ఉన్నారో ఈటల రాజేందర్ కానీ అదేవిధంగా హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా పిలిచి విచారణ చేయాలని కూడా కమిషన్ భావిస్తుంది. రైట్, థాంక్యూ ప్రతాప్.